రాజధానిలో చెరువులు, పార్కులు ప్రభుత్వ స్థలాలే కాదు నాలాలు మాయమయ్యాయి. వర్షాకాల నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ప్రజల నుంచి సమాచారం కోరింది. దీంతో హైదరాబాద్ నగరంలో నాలాల పరిస్థితి ఎంత దారుణంగా మారాయో నగరవాసులు ఏకరువు పెట్టారు. అసలు రాజధానిలో నాలాలకు ఏమైంది? వర్షం వస్తే పరిస్థితి ఏంటి? వాజ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ ప్రాంతం. ఇక్కడ చిన్నపాటి వర్షానికే అపార్ట్మెంట్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. అందుకు కారణం నాలాలు కుచించుకుపోవటం, కబ్జాలకు గురి కావటమే. వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం అంటేనే హైదరాబాద్ వాసులు భయపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సమీపంలో ఉన్నటువంటి నాలాలన్నీ కూడా ఇప్పటికే అన్నీ కుచించుకపోతున్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయి సమీప కాలనీలన్నీ కూడా జలమయం అయిపోతున్న పరిస్థితి ఉంది. సమీప కాలనీలన్నీ చెరువులను కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తుందంతా కూడా బేగంపేట సమీపంలోని చీకోటి కాలనీలో ఉన్నటువంటి కాలనీస్. ఇవన్నీ కూడా వర్షాకాలం రావడంతో వీళ్ళంతా కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నిన్న హైడ్రాకు కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి నాలాల కుచించుకపోవడం పైన. నాలాలు కుచించకపోయి సమీపంలో ఉన్న కాలనీలన్నీ కూడా చెరువులు అవుతాయి. సో అందులో భాగంగా బేగంపేట చీకోటి కాలనీలో ఉన్నటువంటి బృందావన్ అపార్ట్మెంట్ వాసులు కూడా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా నాలాలన్నీ కూడా కబ్జాకు గురైపోయి మొత్తం అపార్ట్మెంట్ అంతా సెల్లారన్నీ కూడా మునిగిపోతుంది. వర్షం వస్తే 5-6 రోజులు బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అపార్ట్మెంట్ పూర్తిగా లిఫ్ట్ అంతా కూడా నీళ్ళలో మునిగిపోయి కరెంట్ షాక్ వస్తుందేమో అని భయంతో లిఫ్ట్ కూడా ఆపేసుకుంటారు. కిందికి కార్లన్నీ కూడా మునిగిపోతాయి అనేటువంటి ఫోటోలను వాటన్నిటిని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇచ్చారు. సో మరి దీన్ని అసలు ఐడెంటిఫై చేయండి అని చెప్పి చూపిస్తున్నారు. సో మనం చూస్తే అక్కడ ఏదైతే దీనికి సంబంధించి కాలనీస్కు వరద నీరు వచ్చేటువంటి అవుట్లెట్ వెళ్ళిపోవడానికి మనం చూస్తే దాదాపు ఎంటైర్ బయటకు వెళ్ళేటువంటి ఆ నీళ్లు వెళ్ళేటువంటి అవుట్లెట్ అంతా కూడా చెత్తా చెదరంతో నిండిపోయి ఉంది. కబ్జాకు గురైపోయింది. కుచించుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ అవుట్లెట్ మొత్తంగా కూడా కనిపిస్తుంది. ఈ అవుట్లెట్ కనుక చూస్తే చివరికి వచ్చేసరికి మనం ఏ విధంగా ఇది సన్నగా ఏర్పడిపోయింది అనేటువంటి చూడొచ్చు. ఇంత చిన్న నాలా ఉండటం వల్ల వర్షం పడితే వరద నీరంతా రోడ్డుపైనే నిల్వ ఉండిపోతుంది. వర్షం కాస్త ఎక్కువ పడినా నడుం లోతు వరకు నీరు నిలిచిపోతోంది. ఇక్కడ 4-5 కాలనీలు, కొన్ని వేల మంది, వందల అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఒక కాలనీకి మనం వరద నీరు వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి ఉండాల్సినటువంటి అవుట్లెట్ కనుక చూస్తే పూర్తిగా ఇప్పటికే నిండిపోయింది. చెత్త చెదరంతో ఇది నిండిపోయింది. సో పూర్తిగా సిల్ట్ అంతా కూడా ఏర్పడింది. సో ఇంకా వర్షాకాలం పెద్ద ఎత్తున వస్తే మాత్రం ఈ కాలనీలన్నీ కూడా నడుముల లోతు వరకు నీళ్లు నిండిపోయి దాదాపు 5-6 రోజుల వరకు కూడా ఈ కాలనీలో నుంచి నడవరాకుండా పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. చూడవచ్చు మనం ఏ విధంగా ఈ బయటకు వెళ్ళేటువంటి అవుట్లెట్ అంతా కూడా సన్నగా ఏర్పడిపోయింది అనేటువంటిది కూడా చూడొచ్చు. ఇంత పెద్ద కాలనీకి మరి వరద నీరు వస్తే బయటకు వెళ్ళడానికి నీరు వెళ్ళాల్సినటువంటి నాలా అనేటువంటిది పెద్దగా ఉండాలి. కానీ ఈ వెడల్పు పూర్తిగా కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో కొద్దిపాటి వర్షానికే అపార్ట్మెంట్లు మునిగిపోయే దుస్థితికి రావడంతో చాలా మంది అపార్ట్మెంట్ అమ్మేసుకుని వెళ్లిపోయారని బృందావన్ అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెయిన్ వాటర్ స్టాగ్నేషన్ తోటి సఫర్ అవుతున్నామండి. ముఖ్యంగా ఇక్కడ మాకు రెయిన్ వాటర్ అవుట్లెట్ ఉన్నది కదా, అది అందులో మొత్తం సిల్ట్ నిండిపోయి నీళ్ళు పోవట్లేదండి. దాదాపుగా ఒక్కొక్క నాల కనెక్ట్ ఉంది. ఆ నాల కూడా మాకు ఈ లెవెల్ కంటే ఆ నాల లెవెల్ పైకి ఉంది. అది అక్కడ ఎందుకు ఉన్నదంటే అక్కడ మొత్తం అక్కడ కూడా నాలలు కూడా మెయిన్ నాల అక్కడ కూడా సిల్ట్ నిండిపోయి ఉన్నది. అదొకటి క్లీన్ చేయాలి. మాకు ఇక్కడ ఉన్న నాల ఏదైతుందో చాలా ఇరుగ్గా ఉన్నది. మాకు వచ్చే వరద నీరు అది తట్టుకోలేదు. ఏదో చిన్న వర్షానికి తట్టుకుంటుందండి, ఒక మామూలు వర్షానికి తట్టుకుంటుంది. పెద్ద వర్షానికి మాత్రం ఈ నాల తట్టుకోలేదండి. దయచేసి హైడ్రా కానీ లేదా జిహెచ్ఎంసీ పీపుల్ కానీ దీన్ని రెస్పాన్స్ అయ్యి మా కాలనీకి కానీ, మా బృందావన్ అపార్ట్మెంట్ అయితే మొత్తం నీళ్ళల్లో ఉంది. 2020లో మొత్తం నడుములో లోతు కాదు, ఇంకా ఎక్కువనే వచ్చాయి నీళ్లు. అప్పటి పరిస్థితి చూస్తే అందరు పారిపోయారు దాదాపుగా. ఇంకా మళ్ళీ అపార్ట్మెంట్ అమ్ముకొని వెళ్ళిపోయారు చాలామంది ఆ టైంలో. వర్షం కారణంగా డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్ కలగలిసి మళ్లీ అపార్ట్మెంట్ వైపే పోటెత్తుతుందని, ఆ దుర్వాసనతో మురికి నీటితో దాదాపు వారం రోజుల పాటు ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు కాలనీ వాసులు. ఇండివిజువల్ ఇండ్లు ఉండేది, ఇప్పుడు అపార్ట్మెంట్స్ పెరిగిపోయినాయి. ఆ డ్రైనేజ్ కూడా ఇక్కడెక్కడ లింక్ అవుతుంది, ఓపెన్ నాలలో లింక్ అవుతుంది. మళ్ళీ ఈ డ్రైనేజ్ నీళ్లు, ఈ రెయిన్ వాటర్ నీళ్ళు అన్నీ వదిలి అక్కడ ముందట లింక్ అయిపోతాయి. అవి ఇవి కలిసిన తర్వాత లోడ్ ఎక్కువైన తర్వాత అవి రిటర్న్ అక్కడ కూడా కెనాల్ కూడా మళ్ళీ ఆ నీళ్ళు మాకు వాపస్ రిటర్న్ వస్తున్నాయి.
మిక్స్ అయ్యి వస్తాయి. రెయిన్ వాటరు ఇక వర్షాకాలంలో అవన్నీ మిక్స్ అయ్యి మళ్ళీ మా కాలనీ మొత్తం రెయిన్ వాటర్ కాదు, మిక్స్డ్ వాటర్ విత్ కంపు అంటారు దాన్ని, ఏమంటారు ఇక ఆ అంతా వాటర్ అంతా కంపు అంతా దాదాపు ఒక 1 వీక్ మేము నీళ్ళల్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ 2020లో. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి అని తమను కాపాడాలంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు కాలనీ వాసులు. తమను వరద నీటి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. చూస్తున్నాం కదా మనం, ఏదైతే నాలా అనేటువంటిది ఇంత స్థాయిలో కుచించకపోయిందని చెప్పొచ్చు. దాదాపు కొన్ని వేల మంది నివసించేటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి నాలా పూర్తిగా ఒక మనిషి కూడా పట్టేటటువంటి లేదు ఇక్కడ పరిస్థితి. సో ఇదంతా కూడా నిండిపోయి పూర్తిగా వాటర్ అనేటువంటి స్ట్రక్ అయిపోతుంది. సో వర్షాకాలం వస్తే ఇంకా తీవ్ర స్థాయిలో ఇది నిండిపోయి అపార్ట్మెంట్లు అన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది బేగంపేట చీకోటి కాలనీ సంబంధించినటువంటి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనతో హైడ్రా కంప్లైంట్ చేశారు. మరి హైడ్రా దీనిపైన పరిశీలించి అసలు ఎక్కడ నాలా అనేటువంటిది కుచించుకపోతుంది, సో మళ్ళీ వర్షం వాటర్ డ్రైన్ వాటర్ బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటిది కనుగొనాలి అని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.